హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ రామ్రాజ్ కాటన్ పంచులు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. సో ఈ సాటర్డే కూడా సేమ్ టు సేమ్ అదిరిపోయే ఎనర్జీతో ఇంకా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వచ్చింది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. ఇంకెందుకు ఆలస్యం, వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సీరియల్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ నలుగురు. సో ఆ నలుగురిని ఈ రోజు ఇక్కడికి పిలిచేద్దాం. Join your hands and welcome the team of Sesireka Parniyam. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. To the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Okay. What a dance performance. Wonderful. So నలుగురికి స్వాగతం సుస్వాగతం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో శశిరేఖ పరిణయంతో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు మీ నలుగురు. సో ఈ రోజు మా షోకి వచ్చారు. సో బేసిక్ గా మీ లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మా షోకి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటాను, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న అన్ని ట్విస్ట్లు అండ్ టర్న్లు చాలా బాగుంటాయి. సో ఫస్ట్లీ మీతో స్టార్ట్ చేస్తాను. క్రేజీగా సిల్లీగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? హారర్ మూవీ చూడమని ఛాలెంజ్ ఇచ్చా. ఛాలెంజ్ మీరు ఇచ్చారు మా సిస్టర్ కి. చూసారా ఆవిడ? చూడలేదు. మీరు చూస్తారా? చూస్తాను. మీకు ఇష్టం హారర్ మూవీస్? చాలా ఇష్టం. ఎందుకు అలా అనిపిస్తుంది? డాక్టర్ చూపించుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదు, ఇది ఒక కిక్. థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో హారర్ మూవీస్ డే టైం చూస్తారా, నైట్ టైం చూస్తారా? నైట్ టైం. నైట్ టైం తప్పకుండా అమ్మా. లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇంట్లో హారర్ మూవీ చూసిన తర్వాత బెడ్ కింద కానీ అల్మారా లోపల మాత్రం తలుపు తీసి చూడద్దు. ఇవాళ నైట్ అస్సలు చూడద్దు. ఊరికే అంతే, చూడకండి అంతే. చెప్పే కదా, గ్యారంటీ చూస్తారు వీళ్ళు, నాకు తెలిసి వీళ్ళ గురించి. సో చూసాక మీకు అర్థమవుతుంది. ఇంట్లో బొమ్మల కేసు కూడా జాగ్రత్తగా చూడండి, ఓకే? అవి కదులుతూ ఉంటాయి రాత్రిపూట. అవునా? కానీ వీటిలన్నిటికంటే ముఖ్యంగా అద్దంలో మాత్రం చూడకండి. టూ మచ్ ఇది. ఇవిడికి ఇంకా బల్బు వెలగలేదు. నీ మొహం నువ్వే చూసుకొని భయపడతా అంటున్నాడు. ఓకే. సో మీరు? ఓకే మేడం. నేను చిన్నప్పుడు సైకిల్ మా డాడీకి ఛాలెంజ్ చేశాను, సైకిల్ ఇప్పియండి అంటే ఇప్పియలేదు. సో నేను ఇలా కాదు అని చెప్పేసి మా డాడీ బైక్ డ్రైవ్ చేశాను. అప్పుడు ఇంకా ఇలా కాదులే అని నీకు సైకిల్ ఇప్పిస్తా అని సైకిల్ ఇప్పించారు. వెరీ గుడ్. ఆవిడ మాక్సిమం టైం హ్యాండ్స్ తో కూడా యాక్టింగ్ చేశారు. క్లాసికల్ డాన్సరా మీరు? అనుకున్నా నేను అప్పుడే. చూసారా, ఆల్రెడీ హ్యాండ్స్ షేక్ లోనే ఉన్నాయి, ఆల్రెడీ మూవ్మెంట్ లో వచ్చాయి. యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ ప్లస్ కరాటే నేషనల్ ప్లేయర్. నేను దూరంగా ఉంటా, దాంట్లో ప్రాబ్లం. నాకు కరాటే అంటే అస్సలు ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. సో మాస్టర్ ఇట్లా ఉంటారా? ఓకే. మా డాడీ నాకు స్కూటీ కొనిపెట్టారు ఫస్ట్. మా అక్క నాకన్నా ముందు నేర్చుకుంది. ఓకే. తనంది నువ్వు నేర్చుకోలేవు, నీకు రాదు అంటే నేను హాఫ్ డే లో నేర్చుకొని చూపిస్తాను అని చెప్పా. బండికి ఎలా ఉంది? డాడీ నేర్పిస్తూ ఉన్నారు. డాడీకి దెబ్బ తగిలిందిగా నాకు దెబ్బ తగలలేదు. డాడీకి మోకాలంతా కొట్టుకుపోయింది. నేను విత్ ఇన్ 20 minutes లో బైక్ నేర్చేసుకున్నాను. ఎట్ ద కాస్ట్ ఆఫ్ నీ డాడీ మోకాళ్ళ చిప్పల కాస్ట్ తో నువ్వు బండి నేర్చుకున్నా అంటే చాలా చాలా వైలెంట్ గా నేర్చుకున్నావు అనమాట. ఇటు సైడ్ సైలెన్స్ ఉంటుంది. సార్ నా లైఫ్ లో ప్రతిదీ ఒక ఛాలెంజ్ ఉంటుంది అనమాట. ఓకే. సో దాంట్లో వన్ ఆఫ్ ది అంటే మా మమ్మీ చెప్పేది అనమాట, అరే ఎన్ని రోజులు ఇంట్లో పడి తింటా ఉంటావరా, నువ్వు పెళ్లి చేసుకోరా తొందరగా అంటే. ఊరుకో మమ్మీ, అప్పుడే పెద్దలు అయిపోయినావే నేను అలా. నేను మా మమ్మీ నాకు మంచి ఫ్రెండ్ అనమాట. పెళ్లి చేసుకొని నన్ను ఎంట పడుతుండే బాగా. లేదు మమ్మీ, నేను అనుకునేది సాధించాలంటే. నువ్వు అనుకునేది సాధించాలని నువ్వు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నావు, ఏది సాధించింది లేదు ఈరోజు దాకా. నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 6 నెలలు ఫిక్స్ అయిపో, నేను పెళ్లి చేసేస్తాను. ఓకే. అయితే లేదు మమ్మీ, ఒక్క 2 years టైం ఇవ్వని చెప్పాను.
2 years కాలేదు కానీ 1 year టైం ఇస్తాను లాస్ట్. ఓకే సరే 1 year లో ఎంత అయింది? 1 year కాస్త ఏమైందంటే ఛాలెంజ్ ఏంటంటే నేను ఒక్కసారి స్క్రీన్ లో కనబడాలి. స్క్రీన్ లో ఏ విధంగా అయినా సరే, బిగ్ స్క్రీనా స్మాల్ స్క్రీనా, నేను కొంచెం ప్రూవ్ చేసుకున్న తర్వాత నువ్వు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నా అని చెప్పా. ఇప్పుడు వచ్చి 3 years అయిపోయింది, ఇప్పటివరకు పెళ్లి లేదు. వెరీ గుడ్ బై, నైస్ డెసిషన్. లైఫ్ లో చాలా అద్భుతమైన డెసిషన్. అప్పుడేం కంగారు పడకు, మనకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. కొన్నాళ్ళు హ్యాపీగా ఉందాం. ఓకే మన డ్రెస్సులు కుట్టించుకోవాలి. మీ పెళ్లి. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో మీ నలుగురు ఆడడానికి నేను 5 లక్షలు సంపాదించుకొస్తాను. ఈ లోపల మీరు హ్యాపీగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం 5 లక్షలు. సో 5 lakh rupees 3 levels ఉంటాయి. ఈచ్ లెవెల్లో మీరు మనీతో ఛాలెంజ్ చేస్తారు నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద. ఇక్కడ వచ్చే టాలెంట్ డెఫినెట్గా వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తారు. కానీ నేను వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చేయరో వాటిని కూడా అన్ని కలిపేసి ఒక స్టేట్మెంట్కి చెప్తాను. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. లెవెల్ 1లో మీరు 1 lakh rupees ఛాలెంజ్ చేస్తారు. ఎస్ అండ్ నో మీద రెండింటి మీద పెడతారు. ఒకవేళ మీరు రైట్ అయితే ఇంటూ 3 times ఇస్తాను. సో ఈ 5 లక్షలు కోటి రూపాయలు కూడా అవ్వచ్చు. జాగ్రత్తగా ఆడండి, నేను అది అవ్వకుండా నేను చూసుకుంటాను. ఓకే సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 1లో మామూలుగా మీరు చెప్పారు, ఒకళ్ళు స్కూటీ ఒకళ్ళు సైకిల్ నడపడం గురించి చెప్పారు కాబట్టి నాకు అందుకే ఈ యాక్ట్ బాగా తగిలింది, బాగా అనిపించింది. మామూలుగా కొత్త బండ్లు నేర్చుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు బ్యాలెన్స్ పక్కన చేయకపోతే పడిపోతారు గ్యారంటీ. వాళ్ళ నాన్నగారు మోకాలు చిప్పలు తగిలినట్టు పాపం ఆయన. సో ఇక్కడ వచ్చే వ్యక్తి 2 టైర్లు కాదమ్మా, సింగిల్ టైర్ మీద ఈ స్టేజ్ మీద యాక్ట్ చేయబోతున్నారు. అంతేకాదండోయ్, ఇక్కడ తిరుగుతో ఏవైతే చేయబోతున్నాడో వాటిని 3 స్టేట్మెంట్స్ లో చెప్తా. నెంబర్ 1, యూనిసైకిల్ వేసుకుని ఇక్కడ తిరుగుతూ సింగిల్ టైర్ మీద జగ్లింగ్ చేస్తాడు. నెంబర్ 2, ఒక 2 feet సైజ్ ఉన్న ఒక బాల్ ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యూనిసైకిల్ మీద తిరుగుతూ జగ్లింగ్ చేస్తాడు. అండ్ ద లాస్ట్ వన్, ఈ యూనిసైకిల్ మీద తిరుగుతూ స్కిప్పింగ్ చేస్తాడు. ఈ 3 జరుగుతాయి అని మీరు ఫీల్ అయితే ఎస్ మీద ఎక్కువ పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా నో కాబట్టి నో మీద ఎక్కువ పెట్టుకోండి, మీ ఇష్టం. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు నమ్ముతున్నారు, ఎస్ అంటున్నారు, ఆ 3 తను చేస్తాడు అని 70,000 ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ నో జరగకపోవచ్చు అని 30,000 ఛాలెంజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ ఫస్ట్ యాక్ట్ చూద్దామా? హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మన ముందు పర్ఫామ్ చేయబోతున్నారు యూని జగ్లింగ్. Let's begin. Let's begin. Blow it like you mean it, blow. Let me hear you say louder. Let me hear you say louder. Is that what you call loud? Come on, let me hear you say. Let me hear you say louder. I said louder. Blow my whistle, baby. You need to bring the beat back. Blow my whistle, baby. Blow it like you mean it. I said blow. You need to
bring the beat back. Blow my whistle, baby. Blow it like you mean it. I said blow. Let me hear you say louder. Let me hear you say louder. Blow your whistle. 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 Blow the engine like a laser got a missile. Blow your whistle. Blow your whistle. Blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, blow your whistle. Yeah, blow your whistle. Blow it like you mean it now. Are you ready? Let me hear you say louder. Let me hear you say louder. Blow your whistle. 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 Blow the engine like a laser got a missile. Blow your whistle. Blow your whistle. Blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, blow your whistle. Yeah, blow your whistle. Blow it like you mean it now. Are you ready? సూపర్, వండర్ఫుల్ అండ్ సూపర్ ఎంటర్టైన్ చేశారు ఆయన. వివిధ రకాలైన సామాన్లు వాడుతూ బంతి మీద, సైకిల్ మీద, బాల్స్ తోనూ, కర్రలతోనూ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. సో మీ నలుగురు కూడా చూశారు అండ్ సూపర్ గా ఎంటర్టైన్ అయ్యారు. ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? తొక్కకు ఎందుకు తొక్కుతున్నావు? ఊరుకోనే చేస్తానని అడగొచ్చు కదా. అంటే మీ డాడీ హెల్ప్ చేసి ఉంటారు, మీరు గ్యారంటీ మీరు చెప్పండి. డాడీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంటారు, మీరు చేసి ఉంటారు. నిన్ను కూడా చెప్తాను, ఇవి కూడా చేస్తుందంట. సరే, ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరెవరు ఈ బాల్, ఎవరెవరు సైకిల్ డిసైడ్ చేసి తొందర చెప్పేసండి. నేను బాల్ బ్యాలెన్స్ చేస్తాం. బాల్ రండి. ఓకే, బాల్ కి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు రండి. సారీ ఎందుకంటే యూ మైట్ నాట్ బి ఏబుల్ టు యూజ్ దిస్ బాల్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. బాల్కి ఏం కాకూడదమ్మా. రెడీ? చాలా సింపుల్, చాలా ఈజీ. ఇది ఆయన చూడండి ఎంత ఈజీగా చేశారు. షో దెమ్ వన్స్. సరే, ఓ పని చేద్దాం. ఆయన ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నంతసేపు అద్భుతమైన డాన్స్ చేశారు ఆయన కదా. సో ఆయనకి మన స్టైల్ డాన్స్ కూడా తెలియాలి కదా. సో యూ విల్ బి డాన్సింగ్ బోత్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఓకే, హియర్ వి గో, కమ్ ఆన్.
కుమారి గతకసారి అడిగేస్తున్నావే అతడిదారే చాలా బాగా చేశారు. అంటే ఎలా ఉందంటే బాగా ఆకలేస్తున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో బిర్యానీ ఉండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నట్టుంది ఆయనకి. ఆయనకి పాపం ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేస్తామని కానీ రెడీ అయ్యాడు. బట్ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ మీరే గెలిచారు అండ్ ఆయన గెలిపించారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన యాక్ట్ అంతా ఒక ఎత్తు, ఆయనతో పాటు మీరు డాన్స్ చేశారు చూసారా, నా బూత్ నా భవిష్యత్. చాలా బాగా వచ్చింది. మీకు అలా అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం 70,000 ఎస్ మీద 30,000 నో మీద చెప్పారు. సో మేము ఇచ్చిన స్టేట్మెంట్ ఈస్ నో. రెండోది పోనీ వదిలేద్దాం, బాల్ మీదే చేశాడు అనుకుందాం, కానీ స్కిప్పింగ్ అయితే చేయలేదు కాబట్టి నేను ఇచ్చింది మీరు ఎస్ అన్నారు, అది నో అయింది. సో 70,000 పాయా, మిగిలిన 30,000 ఇంటూ 3 times 90,000 రూపీస్. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో 150,000 మీరు ఛాలెంజ్ చేస్తారు. మీరు గెలిస్తే 5 times వస్తుంది, ఓడిపోతే మొత్తం పోతుంది. అప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది? ప్రదీప్ గారు పెళ్ళి ఎప్పుడు? పెళ్లి మీరు లెక్క చెప్పగానే చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే నేను లెక్కలు నేర్చుకుంటాను. ఏంటి నా పెళ్లికి నీ లెక్కలకి సంబంధం ఉందా అమ్మా? అంత పెద్ద లెక్కేశారా మీరు? అంత పెద్ద లెక్కేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు అప్పుడే మీకు ఈ లెక్కలు తేలవు, చాలా టైం పడుతుంది, కొన్ని ఏళ్ళు పట్టొచ్చు మీకు. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2 ఆడుతున్నాం మనం 1,50,000 రూపీస్ తో. ఎస్ అయితే ఎస్ మీద, నో అయితే నో మీద పెట్టాలి. ఎస్ ఆర్ నో. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఈజిప్ట్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి తన డ్రెస్ తో రొటేట్ అవుతూ 180 seconds తిరుగుతాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, తన డ్రెస్ తో పిరమిడ్ షేప్ ని తయారు చేస్తాడు. అండ్ థర్డ్ వన్, ఒక ఫ్లవర్ షేప్ ని తీసుకొస్తాడు తన డ్రెస్ తో. ఇదంతా కలిపి ఒక స్టేట్మెంట్. 3 ఓకే అయితే ఎస్, మూడిట్లో ఏది ఓకే అవ్వకపోయినా నో. నో అంటున్నారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని 150,000 ఛాలెంజ్ చేసి మరి నో అతను చేయలేడు అంటున్నారు. మరి ఈజిప్ట్ నుంచి వచ్చిన ఈ ఫేమస్ ఆర్టిస్ట్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో, వీళ్ళ డబ్బులు ఎలా పోగొడతాడో చూద్దాం. Join your hands and welcome Ahmad Tanura from Egypt.
ఎంతో అద్భుతం, మైండ్ బ్లోయింగ్ అంటారు దీన్నే. Yeah. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇంత అద్భుతమైన యాక్ట్ మేము ఇప్పటివరకు చూడలేదేమో. అంటే ఈ లైట్లతో ఈ స్టేజ్ నే కలర్ఫుల్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. अहमद जी कितना वजन रहेगा? हाउ मच वेट? ऊपर सर कीजिए 30 kgs. సో ఈ డ్రెస్ వెయిట్ 30 కిలోలు దాని మీద బాడీ మీద ఉంచుకుంటూ దాంతో రౌండ్ గా తిరుగుతూ ఇంత కలర్ఫుల్ యాక్ట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ బిఫోర్ యూ లీవ్ వి హావ్ బ్యూటిఫుల్ డాన్సర్స్ హియర్. అండ్ కెన్ దే ట్రై దిస్ డ్రెస్? Sure. Come on, run, come on. $25 rounds తిరగాలి. 25 rounds చేయాలి. 30 చేస్తాడు. ఓకే. The time starts now. స్ట్రైట్ గా చూడు, ఇప్పుడు అలా కదలకుండా ఉంచా. పట్టుకోండి ఇప్పుడు. ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు సైడ్ గా నడుచుకుంటారా? సైడ్ నడు. నీకు మెడికల్ టెస్టింగ్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. సో ఇప్పటి వరకు చూసిన పెర్ఫార్మెన్స్లన్నీ ఒక ఎత్తు. వీళ్ళిద్దరు కలిసి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఓకే, ఈ డ్రెస్సులకి వీళ్ళకి తగ్గట్టుగా ఒక మంచి పాట పెట్టిన ఆయన. ఇప్పుడు స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళమా. ఒకరికి వెళ్తున్నావు. మీరు ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరిద్దరు. దానితో ఈ డ్రెస్ వల్ల ఇంత అందంగా తయారయ్యారు కాబట్టి ఈ డ్రెస్ ని మీకు గిఫ్ట్ చేస్తున్నాను నేను. ఎస్, మీ ప్లేస్కి వెళ్ళిపోండి అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద డ్రెస్. ఆయన లాగేసుకుంటాడు. సో బ్రో, చాలా అద్భుతం కుదిరింది. కానీ అసలు విషయం మనం ఇందాక మాట్లాడుకున్న స్టేట్మెంట్ల గురించి అందరూ చాలా గట్టిగా ఆలోచించి No. నో. No. అని చాలా గట్టిగా చెప్పారు. ఇక్కడ ఏం జరిగింది? స్టేట్మెంట్ నెంబర్ 1 180 seconds తిరిగారు. Yeah. నెంబర్ 1 ఓకే, ఎస్. ఫ్లవర్ ఫార్మేషన్ చేశారు. నెంబర్ 3 పిరమిడ్ ఫార్మేషన్, అది కూడా చేశారు. రెస్ట్ ఎక్కడ చేశారు? రసం తీసుకొచ్చాడు ఇలా పైకి. పిరమిడ్ షేప్ ఎక్కడ వచ్చింది? ఎగ్జాక్ట్ స్కేల్ ఎట్ కొలుచుకుంటే వేటి పిరమిడ్ షేప్ వస్తుంది అది. పిరమిడ్ యాక్ట్ అంటేనే టెంట్ లాగా వాట్ ఎవర్ హీ క్రియేటెడ్ ఎ ట్రయాంగిల్. సో 3 స్టేట్మెంట్లు కరెక్టే. మీరందరూ కలిసి గట్టిగా టేబుల్ కేసి గుద్ది నా అన్నారు కాబట్టి 150,000 మీ అకౌంట్ లోంచి పాయా. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో సెకండ్ లెవెల్లో 150,000 పోయాయి. పోగా మీ దగ్గర ఇక మిగిలింది 3,40,000 రూపీస్. సో మీ స్టోరీలో అయితే ఎన్ని ట్విస్ట్లు అండ్ టర్న్లు ఉంటాయో ఈ లాస్ట్ లెవెల్లో అన్ని ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. ఇక్కడ ఒక యాక్ట్ జరుగుతుంది. ఆ యాక్ట్ లో 4 ఐటెంలు ఉంటాయి.
ఆ 4 ఐటమ్ని నేను స్టేట్మెంట్ కింద మీకు చెప్తాను. మీ 3,40,000 రూపీస్ని 4 స్టేట్మెంట్లకి విడదీసి ఎస్ ఆర్ నో ఈచ్ స్టేట్మెంట్కి సెపరేట్గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఒకటి పోయినా రెండోది ఉంటుంది, రెండోది పోయినా మూడోది ఉంటుంది, మూడోది పోతే 4 ఉంటుంది, మొత్తం పోతే నేను ఉంటాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ గ్రూప్ డెసిషన్ తీసుకోవచ్చు అండ్ 80,000 ఛాలెంజ్ చేస్తారు ఆన్ ఈచ్ వన్. 20,000 మిగులుతుంది, తలకాయకి 5,000 దారి ఖర్చులకి ఇంటికి వెళ్ళడానికి. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లాస్ట్ లెవెల్లో ఇక్కడికి రాబోతున్న ఈ గ్రూప్ వాళ్ళ డాన్స్ లో ఫార్మేషన్స్ చేస్తారు. నెంబర్ 1 వాళ్ళ ఫార్మేషన్ తో ఒక ట్యాంకర్ ని తయారు చేస్తారు అండ్ అలాగే ఒక ఇండియా మ్యాప్ ని క్రియేట్ చేసి చూపిస్తారు ఇక్కడ. అండ్ నెంబర్ 3 వార్ వెసల్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద పెద్ద షిప్లు దేంట్లో అయితే వాళ్ళ వార్ కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకుని వెళ్తాయో వార్ వెసల్స్ అంటారు వాటిల్ని. ఆ వార్ షిప్ ని తయారు చేస్తారు వాళ్ళు. అండ్ ఫైనల్ గా ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి ఫేస్ ని వీళ్ళ ఫార్మేషన్ లో చూపిస్తారు. నెంబర్ 1 ట్యాంకర్. yes or no? yes yes 80,000. yeah next one India map. yes 80,000. number 3 షిప్. ఎస్. okay last ది గాంధీ గారి ఫేస్. yes yes సరే గెలిస్తే 30 వాటర్ ట్యాంకర్ వార్ ట్యాంకర్. వాటర్ ట్యాంకర్ థ్యాంక్స్ అమ్మా. వార్ ట్యాంకర్ చేయలేరు నో అని 80,000, వార్షిప్ చేయగలరు అని చెప్పి 80,000, ఇండియా మ్యాప్ ఎస్ 80,000 అండ్ గాంధీజీ గారి ఫేస్ ఫార్మేషన్ ఎస్ 80,000 చెప్పారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ అవుతాయో వాళ్ళని పిలిస్తే మనకి అర్థమైపోద్ది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వారియర్స్ గ్రూప్. భారత్ మాతా కీ వెరీ గుడ్, సూపర్, వెల్ డన్. ఫుల్ బెటాలియన్ ఉంది మా దగ్గర. వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్. ఇది
ఒక ప్యాట్రియాటిక్ యాక్ట్ లాగా అనిపించింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ డ్రాప్ లో. అండ్ మీరు చేసిన ఫార్మేషన్స్ అన్ని హెలికాప్టర్ తో స్టార్ట్ చేసి వార్ లో కనిపించి అన్ని సామాన్లు చూపించి అండ్ చివరిగా ఇండియా మ్యాప్ తో వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్. కమ్ ఆన్. సో ప్రతాప్, ఎలా ఉంది యాక్ట్? సూపర్. చాలా బాగుంది. సో మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మన ఇండియన్స్ అందరూ ఇంత మంచి ఇంటర్నేషనల్ యాక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మా జీ తెలుగు ప్రేక్షకులకు కూడా. సో మేక్ ఇండియా ప్రౌడ్. కీప్ గివింగ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్. మనం మాట్లాడుకున్న 4 స్టేట్మెంట్ల గురించి ఇప్పుడు చర్చించుకోవాలి తీవ్రంగా. స్టేట్మెంట్ నెంబర్ 1, వార్ ట్యాంకర్. మీరు నో అన్నారు, కుదరదన్నారు, వాళ్ళు చేసి చూపించారు. చివరిలో అని బాంబు కూడా వేశారు అందులోంచి. సో 80,000. నెక్స్ట్ వన్, ఇండియా మ్యాప్ చేస్తారన్నారు, వాళ్ళు చేసి చూపించారు. 80,000 మీరు ఛాలెంజ్ చేశారు. ఇంటూ 10 times 8 lakh rupees. నెక్స్ట్ వన్, వార్ వెసల్ షిప్ చేస్తారు అని చెప్పాను. వచ్చింది. షిప్ లో పొగొచ్చిందా? అదే ట్యాంకర్ వచ్చే ఉంటది. వచ్చిందా రాలేదా? 80,000 into 10 times 8 lakh rupees. అండ్ ఫైనల్లీ గాంధీజీ గారి ఫేస్ ని ఫార్మేషన్ చేస్తారని చెప్పాను. రాలేదు. అందులో పెట్టిన 80,000. సో మీకు మిగిలింది ఇందాక మనం దాచుకున్న 20,000, ఇప్పుడు ఈ రౌండ్ లో గెలుచుకున్న 16 lakh rupees, 16 లక్షలు. కమ్ ఆన్. ఇవాళ మా షోలో మీ నలుగురు బాగా ఎంటర్టైన్ అయ్యారని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇలాంటి అద్భుతాలని లైవ్ గా చూసారు మీరు. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏ యాక్ట్ బాగా నచ్చింది? లైట్స్ రసది బాగుంది. ఆవిడ 2 రౌండ్లు తిరగానే ఇవిడ కూడా కళ్ళు తిరిగింది. సో మేడం గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైట్స్, ఫ్రాక్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అన్ని షోస్ లో ఇది రియల్లీ చాలా బాగుంది. యూనిక్ షో. ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగించేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ నువ్వే అని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling.